నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఏపీలో శాంతి భద్రతలపై ఢిల్లీలో వాయిస్ వినిపించింది వైసీపీ జాతీయ స్థాయి నాయకులు సంఘీభావం తెలపడంతో ఈ ధర్నా సక్సెస్ అయింది ఇక వైసీపీలో సైతం ఒక రకమైన జోష్ కనిపించింది ఇక జాతీయ స్థాయిలో ఇండియా కూటమి తమకు అండగా నిలబడుతోందన్న నమ్మకం ఏర్పడింది ఇక ఢిల్లీ పరిణామాలు అలా ఉండగా ఏపీలో మాత్రం వైసీపీకి షాక్ తగిలింది కీలక బిల్లులను ఆమోదం తెలుపుతుంది కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ఎలాగో బంపర్ మెజార్టీ కూటమికి ఉంది కానీ మండలిలో మాత్రం వైసీపీదే పైచేయి ఇక మండలి చైర్మన్ ఆ పార్టీ వారే దీంతో టీడీపీ కూటమికి చుక్కలు చూపిస్తామని జగన్ భావించారు కానీ ఫస్ట్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లులు శాసన మండలిలో ఇట్టే పాస్ అయ్యాయి ఇక శాసనసభలో ఆమోదం పొందిన ఈ బిల్లులు శాసన మండలికి వెళ్ళాయి అక్కడ కూడా సభ్యులు ఆమోదం తెలపడంతో మండలి చైర్మన్ పాస్ చేయక తప్పలేదు దీంతో జగన్ ఆశలు గండిపడినట్లయింది ఇక ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది మండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉన్నారు అందులో 38 మంది వైసీపీ వారే ఇక వైసీపీ అధికారం కోల్పోయిన మండలిలో మాత్రం ఆధిపత్యం కొనసాగుతుంది ఇక వైసీపీ అధికారానికి దూరం కావడంతో శాసన మండలిలో ఆ పార్టీ విపక్ష నేత ఎంపిక అనివార్యంగా మారింది ఇక శాసనసభలో ప్రతిపక్ష హోదా దక్కకున్న శాసన మండలిలో మాత్రం ఆ ఛాన్స్ దక్కించుకుంది వైసీపీ ఇటీవలే లేళ్ల అప్పిరెడ్డి శాసన మండలి వైసీపీ విపక్ష నేతగా ఎన్నికయ్యారు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను శాసన మండలిలో అడ్డుకోవాలని జగన్ ప్లాన్ చేశారు ఎమ్మెల్సీలకు కూడా ఇటీవల హితబోధ చేశారు ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఢిల్లీ బాట పట్టారు జగన్ తన వెంట ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు రావాల్సిందేనని స్పష్టం చేశారు దీంతో వారంతా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా అధినేత జగన్ వెంట ఢిల్లీ వెళ్లారు సరిగ్గా అదే సమయంలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లులకు శాసన మండలిలో ఎమ్మెల్సీలు ఆమోదం తెలిపారు శాసన మండలి చైర్మన్ హోదాలో ఉన్న మోషేజ్ రాజ్ పాస్ చేయక తప్పలేదు ఇక శాసన మండలిలో చాలా మంది ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి బయటకు వస్తారని ప్రచారం జరుగుతుంది ఎమ్మెల్సీలంతా జగన్ వెంట ఢిల్లీ వెళ్ళగా ఒకరిద్దరు మాత్రం సభకు హాజరయ్యారు తోట త్రిమూర్తులు లాంటి వారు బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది శాసన మండలిలో వైసీపీ పక్ష నేత పదవి లభించకపోవడంతో ఉమారెడ్డి వెంకటేశ్వర్లు సైతం ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని ప్రచారం కొనసాగుతోంది ఇక దాదాపు 10 నుంచి 20 మంది ఎమ్మెల్సీలు పార్టీ మారుతారని టాక్ నడుస్తుంది ఇటువంటి తరుణంలో వైసీపీ ఎమ్మెల్సీలు లేకుండా కీలక బిల్లులు పాస్ కావడం విశేషం ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి